వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రాణం లాంటి ఆశయం, అందుకే ప్రాణాలతో చెలగాటమాడటానికి కూడా వెనకాడరు. అన్నింటికీ తెగించే సాహసం, సవాళ్లతో సావాసం, ఇది ఆస్ట్రోనాట్స్ జీవితం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాలని, వ్యోమగామిగా పరిశోధనలు చేయాలనే కల కోసం ఏమైనా చేస్తారు, దేనికైనా తెగిస్తారు. సునీతా విలియమ్స్ ఘటనతో ఆస్ట్రోనాట్ల జీవితాలను ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఇంతకీ అసలు ఆస్ట్రోనాట్ల లైఫ్ ఎలా ఉంటుంది? స్పేస్లో వాళ్ళు ఎలా టైం స్పెండ్ చేస్తారు? ఆ చీకట్లలో, అంతరిక్షంలో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? పణంగా పెట్టేంత సాహసం, అనుక్షణం సవాళ్లతో చేసే సావాసం. ఆస్ట్రోనాట్స్ లైఫ్ అంత ఈజీ కాదు బాస్. సునీత ఘటన తర్వాత ఆస్ట్రోనాట్స్ లైఫ్ పై చర్చ. ఆస్ట్రోనాట్స్ స్పేస్ లో ఎలా గడుపుతారు? అంతరిక్షం ఎప్పటికీ అంతు చిక్కని రహస్యమే. స్పేస్ లోకి వెళ్లడం, గడపడం అంటే రిస్క్ తో గేమ్స్ ఆడినట్లే. ప్రమాదం అని తెలిసినా, ప్రాణాలతో వచ్చేది అనుమానమే అని అర్థమైనా, ప్రపంచం కోసం, ప్రపంచ భవిష్యత్ కోసం ప్రాణాలను పణంగా పెట్టే సాహసం చేసేవాళ్లే ఆస్ట్రోనాట్స్. స్పేస్ సీక్రెట్స్ తెలుసుకునేందుకు ప్రాణాలకు తెగించి మరీ వెళ్తూ ఉంటారు. కల్పనా చావ్లా లాంటి వాళ్లు భూమి మీదకు చేరుకుంటూనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు కళ్ల ముందు కదిలినా దేనికి వెనుకాడని మొండి ధైర్యం, మొండి పట్టుదల వ్యోమగాములది. సునీతా విలియమ్స్ ఘటన తర్వాత ఇప్పుడు ప్రపంచమంతా ఆస్ట్రోనాట్స్ లైఫ్ ఏంటి, వాళ్ళేం చేస్తారు, వాళ్ళకేం చేస్తారు, అనంత చీకటిలో అంతరిక్షంలో వాళ్ళు ఎలా బతుకుతారు, భవిష్యత్తుకు దారి ఎలా చూపిస్తారనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. 8 రోజుల కోసం వెళ్లి 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయింది సునీతా విలియమ్స్. ఆమె సేఫ్ గా భూమి మీదకు రావాలని ప్రతిరోజు, ప్రతి క్షణం ప్రపంచమంతా ప్రార్థనలు చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. భూమికి దూరంగా ప్రశాంతంగా ఉంటారు అనుకుంటే పొరపాటే. అంతరిక్ష కేంద్రంలో అన్ని రోజులు ఉండడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో అక్కడ గాల్లోనే వేలాడాల్సి వస్తుంది. దీంతో తలపై తీవ్ర భారం పడుతుంది. పైగా ప్రతి గంటన్నరకు ఒకసారి సూర్యోదయం కనిపిస్తుంది. ఇవి వ్యోమగాముల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. భూమిపైలానే 8 గంటల నిద్ర, మిగతా 16 గంటల్లో పని, వ్యక్తిగత పనులు చేసుకోవాలి. 24 గంటలు భూమిపై ఉన్న శాస్త్రవేత్తలతో ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉండాల్సిందే. ఇక అక్కడ ఆక్సిజన్ ఉండదు. దీంతో స్పేస్ స్టేషన్ లోనే ఒక సిస్టమ్ నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాస్ గా వేరు చేసి వ్యోమగాములకు ఊపిరందిస్తుంది. బయటకు వచ్చే గ్యాస్ ను తొలగిస్తుంది. ఇక గాల్లోని తేమను నీటిగా మార్చే ప్రాసెసర్ ఉంటుంది. దాన్నే ఆస్ట్రోనాట్లు తాగడానికి, స్నానానికి ఉపయోగిస్తారు. స్పేస్ స్టేషన్ లో ఆస్ట్రోనాట్ల కోసం స్పెషల్ రూమ్లుంటాయి. పడుకోవడానికి ప్రత్యేక క్యాబిన్, టాయిలెట్, వాష్ బేసిన్, కిచెన్ టేబుల్, ఫ్రిడ్జ్ ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో ఆస్ట్రోనాట్లు పడుకోవడానికి స్లీపింగ్ బ్యాగ్స్ ఇస్తారు. వాటిని మంచానికి కట్టేసుకుని నిద్రపోవాల్సి ఉంటుంది. స్పేస్ స్టేషన్ నుంచి వచ్చే సౌండ్లు నిద్రను డిస్టర్బ్ చేసే అవకాశం ఉండడంతో అవి వినిపించకుండా చెవుల్లో ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటారు. ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి సాఫ్ట్ ఫోన్ ఉంటుంది. ల్యాప్టాప్ లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ సహాయంతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇక స్పేస్ స్టేషన్ నిర్వహణ, పరిశోధనలు చేయడం, శాస్త్రవేత్తలు ఇచ్చిన టాస్క్లను పూర్తి చేయడం వాళ్ళ మెయిన్ డ్యూటీ. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ కావడంతో ఇక ఫుడ్ విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అంతరిక్షంలో ఆస్ట్రోనాట్లు హైడ్రేటెడ్ గా లేని ఆహారాన్ని తీసుకుంటారు. థర్మో స్టెబిలైజ్డ్, తక్కువ తేమ ఉన్న ఫుడ్ తీసుకుంటారు.
ఆస్ట్రోనాట్లు తినే ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటిలో వాటర్ కంటెంట్ ఉండదు. నాసా ఈ ఫుడ్ ను స్పెషల్ గా తయారు చేస్తుంది. ఇది ఏడాది వరకు కూడా చెడిపోదు. ప్రాసెస్ చేసిన ఆహారంతో వేడి నీళ్లు పోసుకుని తినొచ్చు. అయితే ఉప్పు, పంచదార, కారం లాంటి వాటిని అంతరిక్షంలోకి తీసుకు వెళ్లలేరు. పొడి రూపంలో ఉండడంతో అవి ఆస్ట్రోనాట్ల బాడీ లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అన్ని కలిపిన ఆహారాన్ని అంతరిక్షంలో నీరు వేసుకుని తింటే సరిపోతుంది. వీటిని ప్రత్యేకంగా డబ్బాల్లో ప్యాక్ చేసి వాటర్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఆస్ట్రోనాట్ బరువును బట్టి ఆహారాన్ని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకుంటారు. ఇక వ్యోమగాములకు ప్రత్యేక చెంచాలు, కత్తులు ఇస్తారు. వాటిని తడి వైప్స్ తో శుభ్రం చేసుకుంటారు. సో దీనికి వాళ్ళు శారీరకంగా, మానసికంగా పూర్తి స్థాయిలో రెడీ అయి ఉండాలి. అప్పుడే కానీ అంతరిక్షంలోకి వెళ్ళగలరు. కమ్యూనికేషన్ అంటే మన భూమి నుంచి అంతరిక్ష స్టేషన్ కమ్యూనికేషన్ కూడా ప్రాబ్లం ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితులను తట్టుకొని ఉండడం అనేది వాళ్ళకు పూర్తి స్థాయిలో సైకలాజికల్ ట్రైనింగ్, మానసిక ట్రైనింగ్ ఇస్తారు. నిద్ర లేవగానే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత చేయాల్సిన పనుల పరిశీలన, డైలీ రొటీన్ మెడికల్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం, ఆ తర్వాత గాలి నాణ్యత చెక్ చేసి పరిశోధనలు చేసుకోవడం, ఆ తర్వాత కాసేపు ఎక్సర్సైజ్, ఆ తర్వాత ట్రెడ్ మిల్ పై పరిగెత్తడం, ఆ తర్వాత భోజనం చేయడం, నెక్స్ట్ డే చేయాల్సిన పనులపై రివ్యూ చేయడం, నిద్రపోవడం, వీకెండ్స్ లో తమ క్యాబిన్స్ క్లీన్ చేసుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం. ఆస్ట్రోనాట్ల షెడ్యూల్ ఇదే. ఒకే రకమైన పనిని ఉన్నన్ని రోజులు చేయాల్సి ఉంటుంది. 9 నెలలుగా సునీత ఇదే పని చేసింది. గాల్లో తేలినట్లుందే అనిపించడం కాదు, ఆస్ట్రోనాట్ల లైఫ్ గాల్లో తేలినట్లు కనిపించిన హాయి కాదు. సాహసంతో కూడిన సవాళ్లు, ప్రాణాలతో చెలగాటాలు, ఇలాంటి పరిస్థితుల మధ్య ఆస్ట్రోనాట్లు పనిచేస్తూ ఉంటారు. స్పేస్ లోకి వెళ్లటం, అక్కడ గడపడమే కాదు, తిరిగి రావటము సాహసమే. భూమి మీదకొచ్చాక అడుగులేయటం నేర్చుకోవాల్సిన పరిస్థితి. అంతరిక్షంలో తేలియాడినా భూమి మీదకు తిరిగొచ్చిన ఆస్ట్రోనాట్ల జీవితంలో ప్రతి సంఘటన సవాలే, ప్రతి క్షణం సాహసమే. ఇంతకీ ఆస్ట్రోనాట్లను ఎలా సెలెక్ట్ చేస్తారు? ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? వ్యోమగాములు భూమి మీద అడుగు పెట్టాక ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి? ఆస్ట్రోనాట్స్ లైఫ్ లో ప్రతి క్షణం సవాలే. వెళ్లడమే కాదు, తిరిగి రావడము సాహసమే. భూమి మీద అడుగు పెట్టాక అసలైన ఛాలెంజెస్. అసలు ఆస్ట్రోనాట్లను ఎలా సెలెక్ట్ చేస్తారు? వ్యోమగాములకు ఇచ్చే ట్రైనింగ్ ఏంటి? ఇంకొన్ని క్షణాల్లో భూమి మీదకు చేరుకుంటుందనుకునే సమయంలో క్రాష్ అయి కల్పనా చావ్లా ప్రాణాలు కోల్పోయింది. అది చాలు ఆస్ట్రోనాట్ల జీవితాలు ఎలాంటి రిస్క్ లో ఉంటాయో చెప్పడానికి. స్పేస్ లోకి వెళ్లడమే కాదు, తిరిగి రావడం కూడా సాహసమే. ఇంకా చెప్పాలంటే అదృష్టమే. భూమి మీదకు వచ్చాకైనా నార్మల్ అవుతుందా అంటే జీవన శైలిని జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిందే. నెలలకు నెలలు స్పేస్ లో ఉంటే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఎముకలు, కండరాల క్షీణత, రేడియేషన్ ఎక్స్పోజర్, దృష్టి లోపం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు ఆస్ట్రోనాట్లు. చాలా నెలలుగా ఒంటరిగా గడపాల్సి రావడంతో మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువ రోజులు స్పేస్ లో గడిపి భూమి మీదకు వచ్చాక నడక మరిచిపోయే అవకాశాలు ఉంటాయి. మామూలుగా భూమిపై నడుస్తున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు మన శరీరంలో కండరాలు గ్రావిటీకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. అయితే అంతరిక్షంలో జీరో గ్రావిటీ కారణంగా కండరాలు పనిచేయవు. దీంతో అవి వీక్ అవుతాయి. పైగా ప్రతి నెల ఎముక సాంద్రత 1% తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఆస్ట్రోనాట్లు భూమిపై వెంటనే నడిచే పరిస్థితి ఉండదు. ఇక మెదడులో వెస్టిబ్యులర్ వ్యవస్థ ఉంటుంది. శరీరంలో బ్యాలెన్సింగ్ కాపాడేలా చేస్తుంది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ కారణంగా ఇది సరిగా పనిచేయదు. దీంతో భూమికి తిరిగి వచ్చిన కొందరు ఆస్ట్రోనాట్స్ కొంతకాలం పాటు నిలబడలేరు. చేతులు, కాళ్లను బ్యాలెన్స్ చేయలేరు.
ఇక వచ్చాక బరువులు కూడా మోయలేరు. పెన్సిల్ లేపాలన్నా డంబెల్ మోసినట్లు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. సడన్ గా మళ్ళా గురుత్వాకర్షణ ఉన్న ప్రాంతానికి వచ్చి సాధారణ మనుషుల్లా జీవించే అవకాశం ఉండదు. కావున వాళ్ళు అగైన్ దే హావ్ టు అండర్ గ్రో ద ప్రాసెస్. మెల్లమెల్లిగా వాళ్ళు భూమి వాతావరణము, భూమి యొక్క గురుత్వాకర్షణ ఉన్నప్పుడు సాధారణ మనుషులు ఎలా ఉంటారో అలా కావడానికి కొంత రోజుల నుంచి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. స్పేస్ లో జీరో గ్రావిటీ కారణంగా శరీర ద్రవం తలవైపు కదులుతుంది. ఇది కళ్ల వెనుక నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిని స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరోవోక్యులర్ సిండ్రోమ్ అంటారు. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ అయ్యేందుకు శరీరం ప్రయత్నిస్తుంది. దీంతో కళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మాత్రమే కాదు, ఎముక బలహీనత, అధిక రేడియేషన్ కి గురి కావడంతో క్యాన్సర్ ముప్పు, DNA దెబ్బతినడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడడం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది, ఇలా భూమి మీదకు వచ్చాక ఆస్ట్రోనాట్లు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. సునీత వీటన్నింటినీ ఎలా ఓవర్టేక్ చేస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. చాలా పరీక్షల తర్వాత ఆస్ట్రోనాట్లను ఎంపిక చేస్తారు. వ్యోమగామి కావాలనుకునే అభ్యర్థులకు మెడిసిన్, జియాలజీ, ఫ్లయింగ్ లాంటి రంగాల్లో అనుభవం ఉండాలి. జెట్ విమానంలో సుమారు 1000 గంటలు ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీటితో పాటు అదనంగా ఇంటర్వ్యూలు ఉంటాయి. శారీరక దృఢత్వ పరీక్షల్లో క్వాలిఫై కావాలి. ఆస్ట్రోనాట్లుగా సెలెక్ట్ అయిన వాళ్లకు చాలా రకాల ట్రైనింగ్ ఉంటుంది. పూర్తి స్థాయిలో స్పేస్ షిప్ కంట్రోల్ చేయడంతో పాటు సమస్యలు వస్తే ఎలా స్పందించాలి, అంతరిక్షంలో ఎలా గడపాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ లో థియరీ కోర్సులు, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్, సిమ్యులేటర్ ట్రైనింగ్, ఫ్లైట్ సూట్ ట్రైనింగ్ కీలకం. అమెరికా వాళ్లు ఆస్ట్రోనాట్ అన్నా, రష్యా వాళ్లు కాస్మోనాట్ అన్నా, చైనా వాళ్లు టైకోనాట్ అన్నా, మనం వ్యోమగామి అన్నా, స్పేస్ లోకి వెళ్లే వాళ్లకు ఒకే రకమైన ట్రైనింగ్ ఉంటుంది. అండర్ వాటర్ ట్రైనింగ్ తో పాటు సర్వైవల్ స్కిల్స్, టాయిలెట్ ట్రైనింగ్, ఇలా చాలా రకాలుగా శిక్షణ ఇస్తారు. ఒక్కటి మాత్రం క్లియర్, ఆస్ట్రోనాట్ల జీవితం అంటే అంత ఈజీ కాదు. ప్రాణాలకు తెగించడమే ఒక రకంగా.